నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖకు 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం భేటీలో ఆమోద ముద్ర వేసింది. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వలన రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థ సారథి వెల్లడించారు. గత రబీ సీజన్ లో సేకరించిన ధాన్యానికి 1600 కోట్ల బకాయిలు ఉన్నారని, వీటిలో 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపునకి 2000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రికార్డుల్ని ధ్వంసం చేశారా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిందని తెలిపారు. జిరాక్స్ కాపీలు ఇస్తామనే రీతిలో గత సర్కారు చట్టం చేసిందని, భూ వివాదాలు వస్తే కింద కోర్టులకెళ్లే పరిస్థితి కూడా లేకుండా చట్టాలు రూపొందించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఆందోళనని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా, ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మర్చిపోతున్నారు. పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తూ ఉన్నాయి. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులకి వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులను ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ శ్రీ అమ్మవారి ఆలయానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృజనా చౌదరి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేయడం జరిగింది. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం శాసనసభ్యుల వారు మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం అయ్యాక ఈవో రామారావు అధికారులతో కలిసి దుర్గగుడిలో మౌలిక వసతులపై చర్చించడం జరిగిందని తెలియజేశారు. దుర్గగుడిలో అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో మరొక సమావేశంలో ఆర్థిక పరిస్థితి మరియు ఇతర విషయాలపై చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. శాసనాలు కానీ మీకు ఒకప్పుడు ఇక్కడ శాసనం సార్ అది కిందికి తీసుకొచ్చి దాన్ని కింద పెట్టడం శాసనం. ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది.
మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. విజయవాడ గురునానక్ కాలనీలోని అంజాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష ముఖ్య అతిథులుగా విచ్చేసి సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం జబర్దస్త్ ఫేమ్ వర్ష మాట్లాడుతూ విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునేవారు విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలి వచ్చేవారని, విజయవాడ నగర వాసుల కోసం అంజాద్ హెయిర్ సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలియజేశారు. విజయవాడ నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజాద్ హబీబ్ సెలూన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So you can be the member. And then my grandfather used to be with Pandit Jawaharlal and Lord Mountbatten. And my father used to work for Indira Gandhi and Sonia Gandhi. And I worked for APT for almost like 18 years. ASR was created by me. That's how the Habib family stands in ASR. And basically we came to Hyderabad where we met the team, Mahesh. And we wanted to do something in Hyderabad, and we decided to do something, and that's how like we started with this concept of master franchise, which we are doing for Hyderabad. And luckily we are coming with 5 salons within the spell of like 3 months, which is the biggest achievement. And we are coming with 70 salons more, and then we are coming in Bangalore, and we are coming in Tamil Nadu also very soon. Basically for this salon, we wanted to call people. అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ జావేద్ హబీబ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఫస్ట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేస్తున్నాం. సో ఈ ఓపెనింగ్ కి వచ్చిన గద్దె రామ్మోహన్ గారు అండ్ వర్ష గారికి చాలా థ్యాంక్స్. అండ్ విజయవాడలో ఇంతకు ముందు మనకు ఆల్రెడీ చాలా బ్రాంచ్ సెలూన్స్ ఉన్నాయి. సో దానికి మన ప్రీమియం సెలూన్ అంజద్ హబీబ్ కి రిఫరెన్స్ ఏంటి అంటే, సో మనం వీగో అకార్డింగ్ టు హెయిర్ స్టైల్. కస్టమర్ మన దగ్గరికి వచ్చి మనకు అడిగిన దానికంటే మనం వాళ్ళ ఫేస్ కి వాళ్ళ బాడీకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం ఇస్తాం. అండ్ ఇది గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తాము. అండ్ ఇది 1600 స్క్వేర్ ఫీట్ లో మేల్ సెక్షన్ సెపరేట్ గా, ఫీమేల్ సెక్షన్ సెపరేట్ గా, బ్రైడల్ సర్వీసెస్, మేకప్, హెయిర్, స్కిన్ అండ్ ఆల్సో నైల్ ఎక్స్టెన్షన్, నైల్ సర్వీసెస్ కానీ ఉన్నాయి. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ అకాడమిక్ అనే సో సూన్ మనం వచ్చి ఇక్కడ పెడుతున్నాం. సో ఆంధ్ర అండ్ తెలంగాణలో బ్రాంచెస్ తీసుకొని వెళ్దాం అనేది దీని ఒక మెయిన్ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ 1 year లో 100+ సెలూన్స్ వచ్చి లాంచ్ చేయబోతున్నాం తెలంగాణ. అండ్ ట్రైనింగ్ కానీ అన్ని కానీ ఢిల్లీ నుంచి స్టాఫ్ ని పంపించడం జరుగుతుంది. సో అంజద్ హబీబ్ గారు మాట్లాడతారు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. ఎందుకంటే బేసిక్ గా నేను హైదరాబాద్ లో ఈ బ్రాంచెస్ కానీ దీనికోసం కానీ నేను చాలా విన్నాను. నా టీం కూడా వాళ్ళందరూ చెప్తున్నారు చాలా బాగుంటుంది, చాలా ఫేమస్, చాలా మంది నమ్ముతారు అని చెప్పి. ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో హెయిర్ స్టైల్ కావాలన్నా, కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్ గా వాళ్ళు కొంచెం హైదరాబాదే రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ ఉన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాలేదు వాళ్ళకి. సో అలా చాలా మంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తుంటారు. నేను ఇది చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మాయి ఇప్పటి నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్ కి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి. సో మీరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. నేను చెప్తున్నాను, దీని మీద చాలా చాలా నాకు చాలా నమ్మకం ఉంది. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన హైదరాబాద్ లో వచ్చి మనకి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సెలూన్స్ లో, దానికి మించి ఇది
తప్పకుండా మీ అందరికి నచ్చినట్టు రీచ్ అవుతుంది. మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి మించి ఇవ్వడానికి ఇక్కడ టీం ఉన్నారు. సో వీళ్ళైతే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యామ్ ను ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ సృజన సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకి నీరు అందక ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ నెల 18 కల్లా నీటిని వదిలి రైతులకు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.